కృష్ణా నది తీరాన ఎండ ప్రధానుల సమయంలో ఎండ వానలకు పురోహితులు ఇబ్బంది పడకుండా ఉండాలని ఉద్దేశంతో బెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్డును ఏర్పాటు చేశామని, దానిపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగు పూయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఫౌండేషన్ డైరెక్టర్ కొనకళ్ళ విద్యాధర్రావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణా నది తీరాన పిండ ప్రదానాలు చేసే ఘాట్లో బెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన షెడ్డుపై ఉన్న నేమ్ బోర్డుపై నల్లరంగు పొలమటంను కృష్ణానది పురోహిత సంఘ సభ్యులు మరియు ఫౌండేషన్ డైరెక్టర్ కొనకళ్ళ విద్యాధర్రావు ఖండించారు. రాత్రిపూట జరిగిన సంఘటన మాకు తెలియదు. ఈ పగలు రాగానే కొట్టేసింది. అయ్యో పాపం ఎందుకు కొట్టేశారు పాపం అని అనుకున్నాం. ఏమో బాధపడ్డాం. మీరు మీడియా ప్రతినిధి వచ్చారు కాబట్టి, మీ ముందు మీరు అడిగారు కాబట్టి మీకు తెలియజేత బాధ్యత మాకుంది. అది కూడా కొట్టడం మాకు కూడా బాధాకరంగా ఉంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. కొట్టిన వాళ్ళు మాకే శత్రువులు కాదు, కొట్టించుకున్న వాళ్ళు శత్రువు కాదు. మీ అందరూ మాకు అవసరమే. మీరు ఇస్తేనే రూపాయి మా ఇంటికి వెళ్తాం. మీరు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు ఆవేశాలు లేకపోతే అవివేకమైన చర్యలు ఉండటం మంచిది కాదు. గెలుపు ఓటములో మానవ సహజం. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో అనేక సేవా సంస్థలతో పాటు ఈ విజయవాడ నగరంలో బెల్లంపల్లి ఫౌండేషన్ అనేది ఒక బృహత్తరమైనటువంటి సేవా సంస్థ. అది పార్టీలకి కులాలకి అతీతంగా బెల్లంపల్లి ఫౌండేషన్ ప్రభుత్వ చేయలేని సహాయక చర్యల కార్యక్రమంలో కొంత భాగాన్ని ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గౌరవ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఫ్యామిలీ, వారి నాన్నగారు వాళ్ళ అమ్మగారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చనిపోయిన వారి కుమారుడి పేరుతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను కూడా ఒక సభ్యుడిని. ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి పేద బడుగు బలహీన వర్గాలకి, పేద విద్యార్థులకు కానివ్వండి, కరోనా సమయంలో అనేక మందికి ఆరోగ్య పరిస్థితుల్లో మందుల పంపిణీ కానివ్వండి, కూరల పంపిణీ కానివ్వండి, అలాగే చర్చిలకు కానివ్వండి, అభివృద్ధి కోసం మసీదులకు కానివ్వండి, దేవాలయాలకు కానివ్వండి, కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడ ఏది అభివృద్ధికి అవసరమైతే ఈ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే నేను నన్ను గౌరవించి ఎన్నుకున్నందుకు నా ఫ్యామిలీ తరఫున ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి ఏర్పాటు చేసి కొంత డబ్బుని సమకూర్చి ఇక్కడ కృష్ణానది తీరంలో పవిత్రమైనటువంటి ఈ స్థానంలో తల్లిదండ్రులకు కర్మకాండలు చేయడానికి రాష్ట్రంలోనే కాదు దేశం యావత్తు పవిత్ర కృష్ణానది తీరానికి ఇచ్చేస్తారు. ఇక్కడ అనేక సంవత్సరాలు